అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో మనం కథలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశమేమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ మనం ముందుకు సాగటం జరుగుతోంది. అటువంటి దాంట్లోనే ఈ కృష్ణ శతకకర్త ఒక చక్కని పద్యం చెప్పటం జరిగింది. గిరులందు మేరువౌదువు, సురలందును ఇంద్రుడౌదువు, చుక్కలలోనన్ పరమాత్మ చంద్రుడౌదువు, నరులందున నృపతినౌదు నయమన కృష్ణ అని చెప్పేసని ఈ ఒక్క పద్యంలో ఈ యొక్క కృష్ణ శతకకర్త తన భావాన్ని చాలా అందంగా చెప్పటం జరిగింది. ఈ యొక్క పర్వతాలన్నింటిలో కల్లా కూడా ఈ మేరు పర్వతము అనేటువంటిది ఒక్కటి మాత్రమే చాలా గొప్పదైనటువంటి పర్వతము. ఈ ఒక్క దేవతలందరిలోనూ ఇంద్రుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. చుక్కలన్నింటిలో కూడా పరమాత్మ చంద్రుడిగా ఉన్నావు అని చెప్తున్నాడు. అలాగే ఈ మానవులందరిలో కూడా నువ్వు రాజుగా ఒక్కడిగానే ఉన్నావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క కృష్ణ శతకకర్త చెప్పటం జరిగింది. ఇలాంటి విషయాన్నే భగవద్గీతలో కూడా చెప్పటం జరిగింది. ఆ ఒక్క అర్జునుడికి అన్నింటిలో కూడా నేను ఏదైతే గొప్పవాడినో ఆ వస్తువు మాత్రమే గొప్పగా ఉన్నది అని చెప్పటం జరిగింది. అలాగా ఇక్కడ ఈ కృష్ణ శతకకర్త కూడా భగవద్గీతని కూడా ఆధారం చేసుకుని చెప్పారా అన్నట్టుగా గిరిలందు మేరువౌదువు, సురలందున ఇంద్రుడౌదు, చుక్కలలోనన్ పరమాత్మ చంద్రుడౌదువు, నరులందున నృపతివౌదు నయమన కృష్ణ అని చెప్పేసని ఈ యొక్క కృష్ణ శతకకర్త ఈ యొక్క పద్యాన్ని చెప్పటం జరిగింది. అంటే బహుగా చాలా కనిపించేటువంటి వాటిల్లో ఉత్తమమైనటువంటిది ఏది ఉంటుందో ఆ ఉత్తమమైనటువంటి దానిలో ఆ ఒక్కటి మాత్రమే నీవు, మిగిలినవన్నీ కాదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కృష్ణ శతకకర్త మనకి అందంగా చెప్పటం జరిగింది. ఇలాగే ఈ విషయాన్ని తీసుకునేటట్టయితే మాండికోపనిషత్తులో కూడా ఈ యొక్క ముండుకోపనిషత్తులో కూడా ఒక చక్కని వచనం చెప్పబడుతోంది. సౌనుకో హావై మహాశాలో ఆంగీరసం విధివదు వనస్తన్న ప్రపచ్చ కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతితి అని చెప్పేసని ఈ ఒక సూత్రం చెప్తున్నటువంటిది అన్నమాట. అంటే ఒక జీవుడు వెతుకుతున్నాడు, అన్ని పదార్థాల్లో కూడా పరమాత్మ ఎక్కడున్నాడు అనేటువంటి దాని గురించి, ఆ ఒక పరమాత్మ అనేటువంటి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పేసని ఈయన ప్రతి చోట కూడా వెతుకుతున్నాడు. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే జ్ఞానంతో మాత్రమే వస్తువుని తెలుసుకోవటం జరుగుతుంది. ఇది మిగిలినటువంటి దేశాల్లో కంటితోనూ స్పర్శతోనూ తెలుసుకోవటం జరుగుతోందని చెప్పేసి అంటారు. ఈ విజ్ఞానం విరాజిల్లినప్పుడు
మతం ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే లోతుగా ఉన్నటువంటి అధ్యయనం చేయటం జరుగుతుంది. ఆ లోతుగా ఉన్నటువంటి అధ్యయనం చేస్తున్నప్పుడు మాత్రమే సత్యాన్ని చూడటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ముండకోపనిషత్తులో ఈ యొక్క సూత్రం చెప్తున్నటువంటిది. ఇంతకు పూర్వమే నేను ఒకసారి చెప్పటం జరిగింది. జాబాలి సత్యకామ అనేటువంటి దాని గురించి నేను ఒకసారి చెప్పటం జరిగింది. దానికి మామూలుగా మనం చేసేటువంటి పని ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క జాబాలి సత్యకామ అనేటువంటి దాంట్లో ఆ జాబాలి సత్యకామ అనేటువంటి వాడు, ఆ పిల్లవాడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు విద్య నేర్పండి అని చెప్పేసాను అన్నాడు. ఆ గురువుగారు, నాయన తప్పకుండా నీకు విద్య నేర్పుతాను, కానీ మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, ఈ రెండు నాకు చెప్పు అని చెప్పేసి చెప్పటం జరిగింది. దాంతో మా అమ్మ పేరు జాబాలి అని చెప్పేసి ఈ పిల్లవాడు చెప్పటం జరిగింది. మీ తండ్రి పేరు అని ఈ యొక్క గురువు గారు అడిగారు. నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాడు ఈ జాబాలి సత్యకామ. అయితే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీ తండ్రి ఎవరో తెలుసుకుని రా నాయన అని చెప్పేసి పంపించడం జరిగింది. ఈ యొక్క పిల్లవాడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని అడిగాడు, అమ్మ నా తండ్రి ఎవరు అని చెప్పేసి అడగటం జరిగింది. ఆవిడ చెప్పింది, నేను 7 ఇళ్లల్లో పనిచేస్తున్నాను. ఆ 7 ఇళ్లల్లో పనిచేయటం మూలంగా ఎవరో ఒక్కరు మాత్రమే నీకు తండ్రి, మిగిలిన 6 తండ్రులు కాదు, కానీ ఒక్కడు మాత్రమే నీకు తండ్రి అనేటువంటిది నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయము అని చెప్పేసి ఆ తల్లి పిల్లవాడికి చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు ఆ గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారండి, మా అమ్మ చెప్పింది తను 7 ఇళ్లలో పనిచేసేదాన్ని అని చెప్పేసి ఆ 7 ఇళ్లలో పనిచేయటం మూలంగా ఆ 7 ఇళ్లలో ఎవరో ఒకరు మాత్రమే నాకు తండ్రి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నాకు వాళ్ళు ఏమీ కాదు, కానీ మొత్తానికి మా అమ్మగారు పనిచేసింది మాత్రం 7 ఇళ్లల్లో పనిచేసింది అని చెప్పటం జరిగింది. ఈ కథ జ్ఞానం లేకుండా అజ్ఞానంలోనూ అంధకారంలోనూ అవిద్యలోనూ వింటే ఆ తల్లి చెప్పినటువంటి ఆ కథ ఎట్లా కనిపిస్తుంది అంటే, తను 7 ఇళ్లలో పనిచేస్తూ ఉంటే ఆ ఒక్క ఆమెకి 7గురితో సంబంధం ఉన్నట్టయితే ఆ 7గురిలో ఒకడు మాత్రమే ఈ యొక్క పిల్లవాడికి తండ్రి అంటే మిగిలిన 6గురితో ఆమెకు సంబంధం ఉందా లేదా అనేటువంటి ఇదమిద్దమైనటువంటి సంభాషణ లేనటువంటి పరిస్థితిలో చెప్పడం జరుగుతుంది. ఇది జ్ఞానంలో ఆలోచిస్తే, గురువు దగ్గర కూర్చుని దీని గురించి ఈ కథని గురించి ఆలోచిస్తే ఆ తల్లి చెప్తున్నది ఏంటి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ యొక్క మొత్తం ఈ ప్రకృతి అంతటిలో కూడా ఈ పంచభూతాలు అనేటువంటివి ఇవి 5 ఉన్నాయి. ఈ పంచభూతాలతో కలిపి ప్రాణము జీవుడు అనేటువంటి ఈ 2 కూడా ఉన్నాయి. మొత్తం 7 అయినాయి. ఈ 7ంటికి మూల కారణం ఒకటి ఉంది. మన వాళ్ళు కొన్ని పదాలు చాలా చక్కగా ఉపయోగిస్తూ ఉంటారు మన భారతీయులు. కార్యము అని చెప్పేసి అంటారు ఆ భార్యాభర్తలు కలిసేటువంటి దాన్ని. ఆ కార్యంలో నుంచే కారణం వస్తుంది. కారణానికి మూలం ఏంటి అంటే కార్యము. దీని గురించి అంత ఎక్కువగా లోతుగా వెళ్ళకూడదు. ఇది గురు సాంప్రదాయాల్లో గురువు దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే కార్యం అంటే ఏమిటి అనేటువంటి విషయానికి పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంత సమయం లేదు కాబట్టి ఈ యొక్క కార్యము నుంచి కారణం వచ్చింది.
కారణం ఎవరు అంటే ఈ బాలుడు వచ్చాడు. ఈ బాలుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి తన తల్లి ఏమి చెప్పిందో అదే చెప్పాడు. మా అమ్మగారు 7 ఇళ్లలో పనిచేసేవారు, అందులో ఒక్కళ్ళు మాత్రమే నాకు తండ్రి అని చెప్పాడు. అప్పుడు ఆ గురువుగారు, సత్యాన్ని వచించావు కాబట్టి నీవు సత్యకాముడివి అని చెప్పని ఆ తల్లి పేరుతో కూడా కలిపి జాబాలి సత్యకామి అని చెప్పటం జరిగింది. ఇది గూగుల్లో చెప్తాడు. ఆ ఒక్క జాబాలికి వచ్చేటప్పటికి ఆవిడ ఒక పని చేసుకునేటువంటి ఒక పని ఆవిడ అని చెప్పేటువంటి భావనలో ఆ గూగుల్లో చెప్పడం జరిగింది. గూగుల్ గురుభ్యో నమః అని చెప్పేసరి మనం చెప్తూ ఉంటారు కదా. మన జ్ఞానులందరూ కూడా గూగుల్ని చూస్తూ ఉంటారు కదా. అసలు అందులో ఆవిడ ఏం చెప్పిందో వీడికి అర్థం కాలేదు. ఆవిడ ఒక పని చేసేటువంటి ఒక కులీన వంశస్థురాలుగా చెప్పడం జరిగింది. ఇటువంటి జ్ఞానంలో ఉన్న మన తాలూకు జ్ఞానము అనేటువంటి దానికి అప్పుడు ఆ గురువుగారు ఏం చేశారంటే ఈ ముండకోపనిషత్తులో చెప్పినటువంటి ఈ ఒక్క పదాన్ని తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ప్రకృతికి సంబంధించినటువంటి ఆ ఒక ప్రకృతి లక్షణాన్ని మనం పూర్తిగా తెలుసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి ప్రకృతే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క జాబాలి సత్యకామ తాలూకు గురువుగారైనటువంటి ఆయన ఒక 100 ఆవుల్నిచ్చి, నీవు ఈ ఒక్క 100 ఆవులని తోలుకుని అరణ్యంలోకి వెళ్ళి ఇవి రెట్టింపైన తర్వాత నువ్వు తీసుకొని మళ్ళీ ఆశ్రమానికి రా అని చెప్పటం జరిగింది. ఆ ఒక్క శిష్యుడికి అరణ్యంలో నువ్వు ఒక ఆశ్రమం నిర్మించుకో, ఆ ఆశ్రమంలో ఉండి ఆవుల్ని కాయి అని ఆయన అక్కడ చెప్పలేదు. ఈ పిల్లవాడు చెప్పిన దాంట్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఆ ప్రశ్నార్థం ఏంటంటే ఇక్కడ కొంచెం చిన్నగా గమనించవలసింది ఏంటంటే, ఒకటే సందేహం ఉంటే ప్రశ్న అని అంటాను, సందేహాలు అనేటువంటిది ఉంటే ప్రశ్నలు అంటాము. దీన్ని ఇంగ్లీష్లో క్వశ్చనీర్ అని చెప్పేసి అంటారు. అంటే క్వశ్చనీర్కి తేడా ఏంటంటే క్వశ్చన్ ఒకటే అడుగుతుంది, క్వశ్చనీర్లో ఎన్నైనా అడగచ్చు. క్వశ్చనీర్ కొనేటువంటి దాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి క్వశ్చనీర్ వాడతాం, లేకపోతే క్వశ్చన్ వాడతాం. అలాగే ప్రశ్నలు కానీ వాడబడతాయి. కనుక ఇక్కడ ఈ పిల్లవాడికి ఆ తల్లి ఏం చెప్పింది, ఈ 7గురిలో ఎవరో ఒకరు మాత్రమే నీకు తండ్రి అనేటువంటి విషయాన్ని పిల్లవాడికి జ్ఞానాన్ని కలిగించడానికి ఆ తల్లి చెప్పినటువంటి వచనం. ఇప్పుడు ఈ పిల్లవాడికి జ్ఞానం కలగాలి. ఈ జ్ఞానం కలగాలంటే తను ఎంత కూర్చుని ఈ ఐశ్వర్వర్గాల్ని అదుపు చేయాలి, ఈ కామాన్ని అదుపులో పెట్టాలి, ఈ కోరికల్ని నీ ఆధీనంలో ఉంచుకోవాలి అని గురువు ఈ ఒక్క పాఠాన్ని చెప్తూ ఉంటే ఆ శిష్యుడికి ఈ జన్మలో కాదు కదా, పై జన్మ వచ్చినా కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ తల్లి చెప్పినటువంటి ఆ ప్రశ్నకి జవాబు అతని ద్వారా సాధనలోనే నేర్పాలి. సాధన లేకుండా నోటి మాటలు ఎన్ని చెప్పినా, పుస్తకాలు ఎన్ని చెప్పినా కూడా ఆ పుస్తకాల మూలంగా వచ్చేటువంటి జ్ఞానము అనేటువంటిది ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి ఆ ఒక గురువు సత్యకామి జాబాలి తాలూకు గురువు గారు చాలా తెలివైనటువంటి ఆయన. ఆ ఒక్క సత్యకామి జాబాలిని సాధనలో అతనికి విద్య నేర్పాలని చెప్పేసని ఈ 100 ఆవులని ఇచ్చి ఇవి రెట్టింపయ్యే వరకు కూడా నీవు అరణ్యంలో వీటిని తీసుకెళ్ళి వీటికి కావలసినటువంటి మేతని అన్నింటినీ చూడు అని చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యమైన అర్థం ఏంటంటే, ఒక ఆవు ఒక ఎద్దు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఒక సంతతి ఉత్పత్తి అవుతుంది. కనుక అక్కడ ఎన్ని ఆవులు ఇచ్చారు, ఎన్ని ఎద్దుల్ని ఇచ్చారు, లేకపోతే ఎన్ని ఆంబోతులు ఇచ్చారు అనేటువంటిది అక్కడ చెప్పలేదు. సృష్టికి కావలసినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని
ఈ యొక్క పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు. ఒక ఆవు దూడ పుడితే దానికి ఏం చెయ్యాలో కూడా తెలియలేనటువంటి పసితనంలో ఉన్నటువంటి పిల్లవాడికి 100 ఆవులను ఇచ్చి వీటిని రెట్టింపు చేసుకుని తీసుకునిరా అని చెప్పారు. అంటే సృష్టి క్రమమంతా కూడా ఎలా ఆధారపడి ఉన్నది, ఈ సృష్టి క్రమంలో ఆకాశతత్వం ఏమిటి, వాయుతత్వం ఏమిటి, అగ్నితత్వం ఏమిటి, జలతత్వం ఏమిటి, భూతత్వం ఏమిటి, ప్రాణతత్వం ఏమిటి, జీవతత్వం ఏమిటి, వీటన్నింటి గురించి కూడా ఆ సత్యకామి జాబాలి అనేటువంటి అతను పరిశోధన చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తున్నప్పుడు మాత్రమే ఈ 100 ఆవులు రెట్టింపు ఆవులు అవుతాయి, లేకపోతే ఈ ఆవులు రెట్టింపు కావు. వాటి క్రమంలో వాటిని వదిలేసి వీడు ఎక్కడో తిరుగుతున్నానంటే వీరికి 100 అయిందో 200 అయిందో కూడా లెక్క కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నిశీతంగా ఆ ఆవుల్ని, ఆ జీవుల్ని అతను గమనిస్తూ ఉండాలి. ఆ గమనిస్తున్నప్పుడు అతనికి ఆ ఒక్క ఆకాశతత్వము అనేటువంటిది మొట్టమొదటిసారిగా అలవడవలసినటువంటి విషయం. ఈ విషయం బయట ఎక్కడో కూర్చుని చేస్తామంటే రాదు. ఇది ప్రకృతిలో అరణ్యంలో జరగవలసినటువంటి క్రియ. ఈ ఒక్క జీవుడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ అరణ్యంలోంచి బయటికి రాలేక ఆ ఆకాశతత్వాన్ని ఆశ్రయిస్తాడు. ఈ ఆకాశతత్వం అనేటువంటి దాని గురించి సరైనటువంటి గురువు దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే ఆకాశతత్వము అనేటువంటిది ఏంటో తెలుస్తుంది. అంతవరకు కూడా ఘటాకాశము, మఠాకాశము, దరహాకాశము అని ఇలా ఆకాశాల గురించి వర్ణించటమే జరుగుతుంది తప్పితే ఏ గురువు కూడా మర్మాన్ని ఓపెన్గా అన్నట్టుగా చెప్పటానికి ఆస్కారం ఉండదు. ఒక గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే అతను బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువు అయినప్పుడు మాత్రమే మనకు ఆ విషయాన్ని చెప్పటం జరుగుతుంది. అంటే జ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందంటే బహుపదార్థాల నుంచి ప్రారంభమయ్యి ఇది ఒక పదార్థాన్ని తెలుసుకునేటప్పటికీ జ్ఞానం అక్కడితో ముగుస్తుంది. ఇంకా తర్వాత ఆ పదార్థం తర్వాత ఇంకేమీ ఉండదు, శూన్యమే ఉంటుంది. కనుక ఆకాశతత్వము అనేటువంటిది ఎక్కడికి తీసుకెళ్తుందంటే శూన్యతత్వానికి తీసుకెళ్తుంది. బహుతత్వానికి వచ్చేటప్పటికి వాయుతత్వము, అగ్నితత్వము, ఈ యొక్క జలతత్వము, భూతత్వము ఇవన్నీ కూడా ఇవి బహుతత్వాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఏకీకృతం అయ్యి ఎక్కడికి వస్తాయంటే ఆకాశంలోకే వస్తాయి. ఇవన్నీ ఆకాశంలో నుంచే వచ్చాయి, ఆకాశంలోనే లైవ్ అయిపోతాయి. ఇవి వేరుగా ఉండటానికి వీల్లేదు. కనుక ఏనాడైతే ఆకాశతత్వం తెలుస్తుందో అక్కడతో పదార్థతత్వం అంతా కూడా ఒకటే అనేటువంటి భావన వస్తుంది తప్పితే అంతవరకు కూడా ఈ యొక్క ప్రకృతిలో స్త్రీ వేరు, పురుషుడు వేరు అనేటువంటి విచక్షణ జ్ఞానంలోనే ఉంటాడు తప్పితే వీడికి పదార్థం ఒకటే అనేటువంటి జ్ఞానము ఈ జన్మలో కాదు కదా, ఇంకో 100 జన్మలు ఎత్తినా కూడా వీడికి రాదు. ఎందుకంటే వీడు పదార్థాన్ని చూసేటప్పుడే ఒక దృక్కోణంలో వీడు చూడటం లేదు, ఒక దృక్పథంతో వీడు చూడటం లేదు. పదార్థాన్ని వేరువేరుగా వీడు చూస్తున్నాడు. ఒక స్త్రీ అంటున్నాడు, ఒక పురుషుడు అంటున్నాడు, ఒక బాలుడు అంటున్నాడు, ఒక బాలిక అంటున్నాడు, ఇలాగ ఒక చెంబు అంటున్నాడు, ఒక గిన్నె అంటున్నాడు. పదార్థం అంతా ఒకటే అనేటువంటి ఏకీకృతంలో వీడు చూడటం లేదు. అందుకని ఆ ఒక్క స్త్రీ ప్రాణము, పురుష ప్రాణము, లేకపోతే పురుష జీవుడు, స్త్రీ జీవుడు అని ఎక్కడ ఏ పురాణంలోనూ, ఏ ఇతిహాసంలోనూ, ఏ ఒక్క ఉపనిషత్తుల్లో కూడా ప్రాణాన్ని జీవుణ్ణి వేరు చేసి చెప్పడు, స్త్రీగాను పురుషుడుగాను. ఇది జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది తప్పితే జ్ఞానము రాని పరిస్థితిలో వీళ్ళకి ఎప్పుడూ కూడా విభిన్నంగానే కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇది గమనించవలసినటువంటి విషయం. అందుకని సత్యకామి తాలూకు గురువుగారైనటువంటి ఆ గురువుగారు, ఆ శ్వేతకేతు అనేటువంటి ఆయన ఈ యొక్క జాబాలి సత్యకామకి ఆ ఆవులనిచ్చి ప్రకృతిలో నువ్వు పాఠం నేర్చుకో,
ప్రకృతి నేర్పుతుంది. ఇది ఏ ఒక్కళ్ళు నేర్పేటువంటి పాఠం కాదు. నీకు తండ్రి ఎవరు అనేటువంటి విషయం తెలియాలంటే నీకు ప్రకృతిలోకి వెళ్ళాలి. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడే నాథుడంటే ఎవరు అనేటువంటి స్త్రీకి తెలుస్తుంది. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు తన తండ్రి అనేటువంటి వాడు ఎవడు కర్త అనేటువంటి విషయాన్ని, అంటే రెండు మళ్ళీ ఏకీకృతమే. ఇటు నాథుడైనా అటు తండ్రి అయినా కూడా ఏకీకృతమై ఎవరు కారణము అనేటువంటి, ఈ కారణానికి కారణభూతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. ఇటువంటి విషయాలు తెలియాలంటే ఈ పురాణాలు చదువుకుంటూ ఈ ఒక కాలహరణం అన్నట్టుగాను ఎవడని నిర్ణయించేనురా అని చెప్పేసి త్యాగరాజు గారు పాడతారు. నువ్వు విష్ణువా శివుడువా అని చెప్పేసి అని చూపిస్తూ ఆయన పాడినటువంటి ఆ పాటలు ఎంతసేపు వీళ్ళు ఏమంటారంటే ఈయన విష్ణువో శివుడో ఎవరో తెలియకుండా ఉందంటే అసలు ఈ యొక్క కారణానికి ఏకీకృతం ఎవరు అనేటువంటి విషయాన్ని త్యాగయ్య గారు ఆ పాటలో అడగటం జరిగిందనమాట. అలాగే ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే చక్కని గురువును ఆశ్రయించాలి. అటువంటి గురువును మనకి ఇవ్వాలంటే ఆ వెంకటనాథుడి తాలూకు కరుణా కటాక్షాలతో మనకు అటువంటి గురువు లభించాలనుకుని మార్గబంధువే శరణమయ్యప్ప అని చెప్పేసి ఆ ఒక్క అయ్యప్పని శరణ వేడుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.